వర్క్ అంతా బాగుంది, బ్లౌజ్ ఒక్కటే పాడైపోయిందంటే ఇలా ఫాలో అవ్వండి. రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడప్పుడు చేసుకున్నా కానీ సరిపోతుందండి. కంటిన్యూగా కూర్చోవాలంటే ఒక 2 అవర్స్ సరిపోతుంది అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పాతదండి, పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట. చీర కాదు, బ్లౌజ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ చేతుల దగ్గర అంతా పాడైపోయింది అనమాట. కానీ వర్క్ మాత్రం చాలా నీట్గా ఉందండి, అస్సలు ఫేడ్ అవ్వలేదన్నమాట. అదొక్కటి పాడేయడానికి మనసు ఒప్పట్లేదు, అందుకని ఇలా చేశాను అనమాట. ఇంతకుముందు షేర్ చేశాను కదండి, సక్సెస్ అయితే కనుక మీకు కూడా షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలని. ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. కొంచెం ఇది మిషన్ కుట్టడం తెలిసిన వాళ్ళైతే ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి. అస్సలు రాని వాళ్ళైతే మీ టైలర్ దగ్గరికి వెళ్ళి మార్కింగ్ చేసి ఇమ్మానండి. అప్పుడు మీరు దానిపైన పెట్టుకుని కట్ చేసుకుని కుట్టుకోవచ్చు అనమాట. లేకపోతే వాళ్ళకి ఇచ్చినా కానీ కుడతారు. కాకపోతే టైలర్కి ఇచ్చేలాగా అయితే కనుక మీరే మొత్తం అంతా కట్ చేసి ఇవ్వాలండి. వాళ్ళు కట్ చేసి ప్యాచ్ వర్క్ చేయాలి అంటే వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళు చేయరండి. ఎవరైనా ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే కనుక చేయగలుగుతారేమో. కానీ ఇది కనుక మీరు కట్ చేసి ఇచ్చేసారనుకోండి మెజర్మెంట్ ప్రకారం, వాళ్ళు మంచిగా మళ్ళీ పేస్ట్ చేసేసి మంచిగా కుట్టేసి ఇచ్చేస్తారనమాట. మీకు కాదు మాకు ఇంట్లోనే వచ్చు అన్నప్పుడైతే ఇంకా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే కుట్లు ఎక్కడికక్కడ ఇప్పేసుకోవాలండి. కట్ చేసుకున్నా పర్వాలేదు, కాకపోతే మనకి ఖర్చుల కోసం ఎక్కువ క్లాత్ ఉంచుకోవాలన్నమాట అండి. ఉంచుకొని నేను ఫస్ట్ అయితే దీన్ని పేపర్ కటింగ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నెక్ కానీ మన ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఎగ్జాక్ట్గా ఉండాలి కదండి. మళ్ళీ ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ వర్క్ సరిపోదు కదా. అది దానికి ఎంత ఉందో వర్క్ ఆ వర్క్కి మెజర్మెంట్స్లోనే మనకి బ్లౌజ్ రెడీ చేసుకోవాలి. అందుకని నేను పేపర్ మీద కట్ చేసుకుని తర్వాత ఇలా క్లాత్ మీద వేసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట. బ్లౌజ్ అయితే హ్యాండ్స్ అయితే ఈజీగానే కట్ చేసుకోవచ్చండి. కొంచెం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కొంచెము జాగ్రత్తగా చూసుకుని ఎగ్జాక్ట్గా నెక్ ఎంత ఉందో దాని ప్రకారం కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. నేను కట్ చేసేసి మంచి వైపు ఉంటుంది కదండి బ్లౌజు, ఒరిజినల్ వైపు ఉంటుంది కదా, అది పెట్టేసి కొంచెం మనం కుట్టే వేసే దగ్గర కాకుండా కొంచెం దూరంగా నేను స్టిక్ చేసేసుకున్నాను అనమాట. గ్లూతోను ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాంతో స్టిక్ చేసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్ మనం కుట్టే దగ్గర మనం అదే గమ్ము అప్లై చేస్తుంటే కుట్టు పడట్లేదండి. అందుకోసమని కొంచెం దూరంగా మనకి ఏం కావాలండి, ఆ వర్క్ మనకి అటు ఇటు జరగకుండా ఉండాలి, అంతే కదండి. అందుకోసం కొంచెం దూరంగా అతికి పెట్టుకుంటే మన కుట్టు దగ్గర నీట్గా అది అటు ఇటు జరిగిపోదు. అలాగే కుట్టు కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. అలా కుట్టేసి దానిపైన మనకి లైనింగ్ క్లాత్ వేసి కుట్టుకోవాలండి. రివర్స్ చేసి లైనింగ్ క్లాత్ రివర్స్ చేసేసి కుట్టుకుంటే మనము దాన్ని రివర్స్ తిప్పేసుకుంటే మనకి మంచిగా కుట్లు అయ్యి ఏం కనిపించవు అనమాట. అది కూడా నేను చేస్తున్నాను కదండి. అలాగే చేసేసుకుంటే కనుక రివర్స్ చేసి కుట్టుకుంటే చూడండి నీట్గా ఉంటుందంట. ఫినిషింగ్ మాత్రం మళ్ళీ మనం కొత్త బ్లౌజ్ కుట్టుకున్నామా అన్నట్టు ఉంటుందన్నమాట. అది నెక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం దూరంగా ఇంకొక కుట్టు కూడా వేసుకోండి. ఎందుకంటే మనం కింద కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా, అందుకోసం అనమాట. అలాగ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. నేను కుట్టేసుకున్నాను కింద ఫోల్డ్ చేసి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కొంచెం ప్లేస్ ఉంచేసుకుని గమ్ అప్లై చేసేసుకుని అప్పుడు మళ్ళీ లైనింగ్ క్లాత్ పెట్టేసి రివర్స్ చేసుకుని కుట్టేసుకోవాలండి. అంతేను. నేను చెప్పేదంతా అర్థం అవ్వాలంటే కొంచెం అయినా స్టిచ్చింగ్ వచ్చి ఉండాలండి, లేకపోతే అస్సలు అర్థం అవ్వదన్నమాట. ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంటుంది. అందుకని చెప్తున్నాను అనమాట. కొంచెం అన్న స్టిచ్చింగ్ వస్తే కనుక కొంచెం ఐడియా ఉంటుంది. అలాగే మనం చేతులకి అలాగే నడుముకి కుట్లు వేసుకుంటాం కదండి, నడుముకి చేతి కుట్లు వేసుకుంటాం కదా, అలా ఉండకూడదు అని అనుకుంటే చేతి కుట్ల కోసం 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మనం ఉంచుకుంటాం కదండి క్లాత్. ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇది మనం లైనింగ్ క్లాత్కి ఇటు పైపు జరుపుకుని అది మనం ఆ కుట్టిన దాని మీద ఇది కుట్టేసుకుంటూ వచ్చేయాలండి. కుట్టేసుకుని వచ్చిన తర్వాత మనము ఎంతవరకు మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదండి, 1 ఇంచ్ వరకు పైకి లిఫ్ట్ చేస్తే కనుక మనకి మంచిగా చేతి కుట్టు ఎలా వేస్తామో అలాగే వచ్చేస్తుందండి. అదిగోండి చూడండి, మనం సపరేట్గా చేతి కుట్టు వేసుకోక్కర్లేదనమాట. ఫోల్డింగ్ లాగే ఉంటుంది. ఇంకా నీట్గా పైన చుట్టూరు కుట్టేసుకోవడమేనండి, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది, కుట్లు కనిపించవు, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. అలాగే నడుముకు కూడా చేసుకోవాలి. నేను నడుముకి 1 ఇంచ్ క్లాత్ ఉంచుకోవడం మర్చిపోయానండి, ఎక్స్ట్రా ఉంచుకోవడం మర్చిపోయాను. తిరిగేసేద్దాము అన్నట్టుగా ఉంచేసాను అనమాట.
అందుకోసమని నడుముకి ఈసారి అయితే కుట్టలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుట్టినప్పుడు చూపిస్తాను. హ్యాండ్స్కి అయితే అలాగా చేతి కుట్లు లేకుండా ఉంచుకోండి. అలాగే నేను ఫ్రంట్ కూడా సేమ్ అలాగే కుట్టేసాను అనమాట. మొత్తం అన్ని పార్ట్స్ అన్నీ అటాచ్ చేసిన తర్వాత మనము సైడ్స్ కుట్లు వేసుకుంటాం కదండి. సైడ్స్ అవి ఖర్చులకి ఫస్ట్ మెయిన్ వైపు క్లాత్ని ఒక్క పావు ఇంచు వరకు కుట్టేసుకోండి. తర్వాత రివర్స్ చేసుకుని అప్పుడు కుట్లు వేసుకోండి. అప్పుడు ఏంటంటే కుట్లు అవి కనిపించకుండా ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుందన్నమాట అండి. ఇక్కడ గుచ్చుకోవడం కానీ అలాంటివి ఏం జరగదన్నమాట. నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. అది కూడా ఇలాంటి మెత్తటి క్లాత్కి అయితేనే సూట్ అవుతుందండి. మళ్ళీ కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, వర్క్ అవి ఉండి క్లాత్ ఉంటుంది కదా, దానికైతే సెట్ కాదు. ఎందుకంటే అలాగ మడత పెట్టేస్తే భుజాలు ఇలాగ జారిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా మనం కుట్టు వేసుకున్నాం కదండి, ఆ కుట్టు కనిపించకుండా నేను ఒకటి లేస్ తీసుకొచ్చానండి. మీటర్ 10 రూపాయలంట. కరెక్ట్ కలర్ మ్యాచ్ అయ్యేది తీసుకొచ్చాను. అది కూడా మొత్తం కుట్టు కనిపించకుండా కుట్టు వేసేసానండి. అదే మా లేస్ పెట్టేసి కుట్టు వేసేసాను. అలాగే ఇంకొంచెము అలా ఏలివేడి చేయడం కోసము ఏం చేశానంటే కుందన్స్ ఉంటాయి కదండి, ఆ కుందన్స్ అన్నీ సేమ్ కలర్ తీసుకొచ్చాను. అవన్నీ స్టిక్ చేసేసాను అనమాట. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్సేనండి. ఇది కుట్టుకోవడం ఈజీయే, ఇవి కూడా కుందన్స్ స్టిక్ చేయడం కూడా ఈజీయే. అలాగే ఇంకా దీనికి కాసులు వర్క్ ఉంది కదండి, అక్కడొకటి వేద్దామని నా దగ్గర ఉన్నాయండి ఆల్రెడీ కాసులు. చైన్ తెచ్చుకున్నాను నేను ఎప్పుడో 2 years 3 years బ్యాక్ చైన్ తెచ్చుకున్నా. అవి ఇంకా నలబడిపోలేదండి, చాలా బాగుందనమాట. అవి ఒక్కొక్కటి తీసేసి ఇలాగ స్టిక్ చేసేసి కుట్టేయడమేనండి. జరిగిపోకుండా అతికించామనుకోండి అటు ఇటు జరిగిపోవు. ఒకవేళ కుట్టు ఊడిపోయినా కానీ స్టిక్ చేసాం కాబట్టి అసలు ఊడిపోవు అనమాట. అలా ఉందండి ఫైనల్గా. చూసారండి ఎంత బాగుంది. టోటల్గా దీని కాస్ట్ ఎంత పడిందో చెప్పనండి. 335 రూపాయలు. బ్లౌజ్ కాస్ట్ ఏమో 250 రూపాయలు, లైనింగ్ 50 రూపీస్, లేస్ 20 రూపీస్, కుందన్స్ 15 రూపీస్, అంతేనండి. మొత్తం అంతా 335 రూపాయలు అయింది. 335 రూపాయలు ఇంత మంచి బ్లౌజ్ వచ్చింది చూసారండి. మనం చేసుకుంటే అంత తక్కువలో అయిపోతుంది అనమాట. ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.